అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, హజరత్ ఇబ్నె మసూద్ రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా బోధించారు. శైతాన్ మనిషి రూపంలో వ్యవహరిస్తూ ఉంటాడు. వాడు ప్రజల్లోకి వచ్చి కల్లబొల్లి కబుర్లు చెబుతాడు. తరువాత మనుషులు వేరైపోతారు. అప్పుడు వారిలో ఒకతను ఆ మాటను మరొక చోట వినిపించి, నేనీ మాటను ఒక వ్యక్తి చెప్పగా విన్నాను, కానీ అతని పేరు మాత్రం నాకు తెలియదు అని అంటాడు. సోదర మహాశివులారా, ఈ హదీసులో ఏ మాటనైనా ఆరా తీయకుండా విన్నది విన్నపళంగా మరొకరితో తెలపటం గురించి వారించటం జరిగింది. ఎందుకంటే ఆ మాట తనతో చెప్పినవాడు అబద్ధమే చెప్పి ఉండవచ్చు, లేక శైతాను కావచ్చు. సమాజంలో ఇలాంటి పుకార్లకు చోటు లభిస్తే పర్యవసానాలు ప్రమాదకరంగా తేలవచ్చు. అందువల్ల ఆ మాట చెప్పిన వ్యక్తిని గురించి, ఆ మాటను గురించి బాగా విచారించి మరీ ఇతరులకు చెప్పాలి. సోదర మహాశివులారా, నిరాధారమైన సమాజంలో విఘాతం కల్పించే మాటలకు దూరంగా ఉండే జీవితాన్ని ప్రసాదించాలని ఆ దైవాన్ని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.